హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 9 మీటర్ల ప్యానల్ బోర్డు అనమాట. ఇక్కడ మనం కంప్లైంట్ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ కంప్లైంట్ అంటే ఏం లేదు కానీ ఒక చిన్న చేంజ్ అయితే చేస్తున్నాం ప్యానల్ బోర్డులో. చేంజింగ్ వచ్చేసి ఇది 10 స్క్వేర్ వైరు. 10 స్క్వేర్ వైర్ వచ్చేసి మనం ఈ బస్ బార్ ఉన్నాయిగా, ఈ బస్ బార్ దగ్గర నుంచి అయితే ఈ 3 పేజ్ మీటర్ ఉంది. ఇక్కడ ఈ 3 పేజ్ మీటర్కి వైర్ అనేది చేంజ్ చేస్తున్నాం. అది ఎలాగంటే, మనం ఈ బస్ బార్ దగ్గర నుంచి మీటర్కి, మళ్ళీ ఈ మీటర్ దగ్గర నుంచి ఈ ఎంసీబీకి, ఈ ఎంసీబీ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ కనెక్టర్ ఉంది కదా, కనెక్టర్ దగ్గరికి అయితే ఈ 10 స్క్వేర్ వైర్ అయితే వేస్తున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ మనం ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది కార్ది, చూడొచ్చు అక్కడ కార్ ఉందిగా, అక్కడ మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది. దానికైతే ఇది వైర్ కేబుల్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం. దానికోసం అయితే ఇది 10 స్క్వేర్ అయితే వేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి 10 స్క్వేర్ వైర్ అయితే చేంజ్ చేసాం. ఇక్కడ చూడండి, 10 స్క్వేర్ RYB లెగ్లు ఎక్కడైతే కొట్టాం చూడండి. 10 స్క్వేర్ వైర్ ఇది వై, ఇది ఆర్, ఇది బ్లూ RYB, రెడ్ ఎల్లో బ్లూ అనమాట. ఇది ఇంకా న్యూట్రల్. ఇది వచ్చేసి మనకి న్యూట్రల్ అనమాట. వీటికి మనం లెగ్లు అయితే తీసుకున్నాం. లెగ్లు అయితే తీసుకుని ఫిట్టింగ్ అయితే చేసాం. ఈ ప్లేస్ నుంచి మనం పైకి మీటర్కి ఇచ్చుకున్నాం అనమాట. మీటర్కి ఇచ్చిన తర్వాత అవుట్పుట్ పోల్ వచ్చేసి మనం ఎంసీబీ కింద సైడ్కి అయితే కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎంసీబీ అవుట్పుట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్టర్ బాక్స్ కనిపిస్తుందా, ఈ ప్లేస్కి అయితే కనెక్ట్ చేసుకున్నాం. అవుట్పుట్ ఇది అనమాట. ఛార్జర్కి ఇచ్చాం, కార్ ఛార్జర్కి. అక్కడ ఉంది కార్ ఛార్జర్. ఈ విధంగా అయితే మనం ప్యానల్ బోర్డులో వైరింగ్ అనేది చేంజ్ చేసాం అనమాట. ఓన్లీ 1 మీటర్ మాత్రమే, 3 పేజ్ మీటర్కి.